అందరికీ నమస్కారం. ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు రాకుండా నిత్యం సంతోషంగా ఉండాలి అంటే కొన్ని పనులు మాత్రం చేయకూడదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వస్తే ఇంట్లో ఎల్లప్పుడూ సంపద ఉండాలి అన్నా, ఇల్లు సంపదలతో కళకళలాడుతూ ఉండాలి అన్నా కొన్ని రకాల పనులు ఇంట్లో చేయకూడదు. వాస్తు శాస్త్ర ప్రకారం అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటికి వచ్చిన వారికి డబ్బులు ఇస్తున్నప్పుడు ఇంటి గుమ్మం మీద నించుని ఇవ్వకూడదు. అదేవిధంగా మనం ఎవరికైనా డబ్బుని ఇవ్వవలసి వచ్చినప్పుడు, ఉదాహరణకు ఏ గ్యాస్ సిలిండరు డెలివరీ ఇచ్చినప్పుడు కానీ, లేదా పాల వాళ్ళకు కానీ, పేపర్ బాయ్ లాంటి వాళ్ళకి కానీ, అలాగే డబ్బులు అప్పు అడిగే పక్కింటి వాళ్ళకి కానీ గడప అవతలికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి. లేకుంటే వారిని గడప దాటి లోపలికి రమ్మని చెప్పి ఇవ్వాలి. అంతేగాని గడప మధ్య నుండి మాత్రం డబ్బును అవతలి వ్యక్తికి ఇవ్వకూడదు. ఇక నేలపై ఉప్పును పారపోయడం వంటివి చేయకూడదు. ఉప్పు సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవి సముద్రం నుండే జన్మించింది కాబట్టి ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉంటుంది. నేలపై ఉప్పును వంపడం కానీ, నేలపై పడి ఉన్న ఉప్పును తొక్కడం కానీ చేయకూడదు. అలాగే అన్నాలు తిన్న తర్వాత అన్నం మెతుకుల్ని తొక్కడం అస్సలు మంచిది కాదు. తిన్న వెంటనే అవి శుభ్రపరిచి అక్కడ కొంచెం నీళ్లు జల్లి తడిబట్ట పెట్టాలి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళదు. ఎప్పుడూ కూడా ఆ ఇంట సంతోషం ఉంటుంది. ఆ తర్వాత బియ్యాన్ని నేలపై చల్లడం, బియ్యాన్ని కడిగిన తర్వాత ఆ నీటిని ఉత్తి నేలపై పోయడం వంటివి చేయకూడదు. వీలుంటే ఇంటి ముందు ఉండేటటువంటి మొక్కల్లో పోయడం వల్ల అవి ఎరువు కింద ఉపయోగపడి మంచిగా ఉంటుంది. ఇక పగటిపూట ఇల్లు తుడిచాక ఏ మూల కూడా చెత్తను పోగు పెట్టకూడదు. ఎత్తి డస్ట్బిన్లో వేయాలి. మూలన పోగు పెట్టి వదిలివేయడం మంచిది కాదు. రాత్రిపూట ఇల్లు తుడిచినప్పుడు ఆ చెత్తను బయట పారబోయరాదు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు ఆ చెత్తను తీసివేయాలి. దుమ్ము, ధూళి, చెత్త, చెదారం వంటివి ఇంట్లో లేకుండా ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. అన్నం వడ్డించేటప్పుడు ఉప్పు కానీ, నెయ్యి వంటివి కానీ చేతులతో వడ్డించకూడదు. ఒక స్పూన్తో మాత్రమే వడ్డించాలి. వీటిని నేరుగా చేతికి అందివ్వకూడదు. తమలపాకులు, అరటి ఆకులు వాడిపోయిన తర్వాత ఇంటిలో ఉంచకూడదు. మన ఇంటి నుండి ఏ విధమైన చెడ్డ వాసన కూడా రాకుండా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఏ విధమైన దుష్టశక్తులు ఇంటిలోకి ప్రవేశించవు. ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంత్రం ధూపం వేసి దీపారాధన చేయాలి. అదే సమయంలో పెరటి తలుపులు మూసివేసి ఇంటి సింహద్వారం తెరిచి ఉంచాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి నేరుగా ఇంటిలోకి ప్రవేశిస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.